హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటివరకు ఎవరికి జమ అయ్యాయి? ఏ డిపార్ట్‌మెంట్ వారికి జమ అవుతున్నాయి? అలాగే ఏ ట్రెజరీ పరిధులలో ఈరోజు జమ అవుతాయి అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అయితే అందుతోంది. మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి ట్రెజరీ శాఖలో భారీ కదలిక మొదలైంది. గత కొన్ని రోజులుగా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఒక్కసారిగా నిధులు విడుదలయ్యి జీతాలు మరియు పెన్షన్లు కూడా అందరి బ్యాంకు ఖాతాల్లో క్రమంగా జమ అవుతూ వస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆశ మాత్రమే కాదు. ఇప్పటికే వేలాది మంది తమ ఖాతాల్లో డబ్బులు పడినట్టు ధృవీకరిస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఫోన్‌కొచ్చే మెసేజ్‌లను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. లేదంటే మీ బ్యాంక్ ఖాతాను ఆన్‌లైన్‌లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైతే జమ కాలేదో జీతాలు, పెన్షన్‌లు వారికి. చాలా మందిలో ఉన్న సందేహం ఏమిటంటే ఏప్రిల్ 2వ తేదీన జీతాలు పడే అవకాశం ఉందా అని. దీనికి సమాధానం అయితే అవునండి. సో, అవునని ఇప్పటికే స్పష్టమైంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో క్రెడిట్ అయినట్టు జీతాలు, పెన్షన్‌లు ప్రాసెస్ అయినట్టు గూడా మనకు సమాచారం అందుతోంది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సీపీపీఎస్ కూడా ఈరోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన పెన్షన్‌లు జమ అవుతాయని అధికారికంగా ధృవీకరించిందనమాట. ఈరోజు గురువారం కావడంతో రాష్ట్రంలో అన్ని బ్యాంకులు కూడా యథావిధిగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి బ్యాంకుల వైపు నుండి ఎటువంటి ఆటంకం అయితే లేదు. సిపి సీసీపీఎస్ వారు కూడా పెన్షన్ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేశామని, పెన్షనర్ల ఖాతాల్లోకి నిధులు బదిలీ అవుతాయని జెప్పేసి స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని గమనించాలి. మనం సాధారణంగా జీతాల స్టేటస్ తెలుసుకోవడానికి ఉపయోగించే సీఎఫ్ఎంఎస్ సైట్ మాత్రం ఇంకా మొండికేస్తూనే ఉంది. ఉదయం 6 గంటల 12 నిమిషాల నుండి కూడా మనకు చెక్ చేస్తూనే ఉన్నానండి. ఈ సైట్ అయితే ఇంకా పనిచేయడం లేదనమాట. సర్వర్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. సర్వర్‌పై విపరీతమైన ఒత్తిడి పడటం వల్ల లేదా డేటా అప్‌లోడ్ అవుతుండడం వల్లనో ఈ సమస్య అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఉద్యోగులు గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఎఫ్ఎంఎస్ సైట్ పని చేయకపోయినా జీతాలు జమ అయ్యేదానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే జీతాలను నేరుగా ఆర్‌బీఐ తన ఈకుబేర్ వ్యవస్థ ద్వారా జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను ఆర్‌బీఐకి పంపితే చాలు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కాబట్టి సైట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా మీ అకౌంట్‌లో అయితే ఓసారి చెక్ చేసుకోగలరు. ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారు. ఇదే సమయంలో ఒక పెన్షనర్ అడిగిన ప్రశ్నపై వివరణ అయితే చూద్దాము. సో, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. తన తల్లికి 70 ఏళ్ళు నిండాయి. ఆమెకు పెన్షన్ పెరుగుతుందా అని అయితే అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 70 ఏళ్ళు దాటిన వారు అంటే 70 ఏళ్ళు పూర్తి చేసుకొని 71వ సంవత్సరం అడుగుపెట్టిన వారికి ఈ మార్చి నెల అంటే పెన్షన్‌లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పేరుతో అదనపు లబ్ధి చేకూరుతుందనమాట. 70 ఏళ్ళు నిండిన వారికి 7% అదనంగా పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 75 సంవత్సరాలు నిండిన వారికి 12% అదనపు పెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుందనమాట. దీనికోసం మీరు ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఎలాంటి దరఖాస్తులు ఇవ్వవలసిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ పెన్షన్ మొత్తాన్ని కూడా మార్చి నెల పెన్షన్‌లో కలిపి పంపిస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చే ఒక గొప్ప వెసులుబాటుగా అయితే తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా మరియు ట్రెజరీల వారీగా అందుతున్న తాజా సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాము. ఈరోజు ఉదయం 8:44 నిమిషాల సమయానికి నెల్లూరు జిల్లా పరిధిలోని వివిధ శాఖల ఉద్యోగులకు జీతాలు పడినట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మనకైతే మెసేజ్ చేశారు పెన్షనర్స్. అలాగే సరిగ్గా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 8:50 సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో ఉన్న వారికి కూడా సాలరీస్ క్రెడిట్ అయినట్టు మెసేజ్‌లయితే వచ్చాయని తెలియజేశారు. విశాఖపట్నంలోని సీతమ్మధార ట్రెజరీ పరిధిలో కొన్ని బిల్లులు ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నప్పటికీ అక్కడ కూడా క్రమంగా జమ అవుతూ ఉన్నాయి. విజయవాడ సిటీకి సంబంధించి ఉదయం 9:15 ప్రాంతంలో పెన్షన్‌లు క్రెడిట్ అవుతున్నట్టు పెన్షనర్లయితే ధృవీకరించారు.
ఓసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాపట్ల జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా 9:28 సమయానికి జీతాలు జమ అయ్యాయి అని జెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. సో, మరింత సమాచారం ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి కూడా సకాలంలోనే జీతాలయితే అందుతున్నాయి. ఇదివరకే జీతాలయితే జమయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఆదోని పరిధిలో టీచర్స్ సాలరీస్ అయితే ఈ ఉదయం 9:30కు క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. విజయవాడ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలైతే పడుతూ ఉన్నాయి. చెక్ చేసుకోగలరు. అనకాపల్లి ఎస్టీఓ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఉదయం 9:45 వరకు జీతాలైతే జమ అయినట్టు మెసేజ్ ద్వారా మిత్రులు తెలియజేశారండి. చెక్ చేసుకోగలరు. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ శాఖల వారికి కూడా నిధులు అయితే జమ అయ్యాయి. సో, ఈ మేరకు చెక్ చేసుకోగలరు. ఉత్తరాంధ్రలోని అరకు, యలమంచిలి, చోడవరం ప్రాంతాల్లో సర్వీస్ పెన్షన్లు ఇప్పటికే పడిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో 9:51కు కూడా మన మిత్రులు మెసేజ్ చేశారనమాట. పెన్షన్‌లు క్రెడిట్ అయినట్టు వేగంగా ప్రక్రియ అయితే కొనసాగుతోంది. తిరుపతిలో కూడా ఉదయం 10 గంటల తర్వాత సాలరీస్ జమ అయినట్టు మరియు పెన్షన్‌లు కూడా జమ అయినట్టు సమాచారం అయితే ఉంది. ఒకసారి తిరుపతి ట్రెజరీ పరిధిలోని వారు చెక్ చేసుకోగలరు. రాయలసీమ ప్రాంతంలోని పల్నాడు, మదనపల్లి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి 10 గంటల తర్వాత జీతాలైతే పడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఉద్యోగులకు కూడా నిధులైతే అందినట్టుగా సమాచారము. విజయనగరం జిల్లా బొబ్బిలి మరియు టౌన్ ఎస్టీఓ పరిధిలోని సర్వీస్ పెన్షనర్లకు 10:30 ప్రాంతంలో ఎస్‌బీఐ వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ అయితే వచ్చినట్టు మన మిత్రులు తెలియజేశారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 10:50కు వారి పెన్షన్‌లయితే జమ అయినట్టు మిత్రులు మెసేజ్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా ఫ్యామిలీ పెన్షన్‌లు 11 గంటల తర్వాత జమ అయ్యాయి. యూనియన్ బ్యాంక్ సంబంధించి ఖాతాదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలామంది యూనియన్ బ్యాంక్‌కి సరిగ్గా జమ కావడం లేదంటారు. అలాంటిది సమస్య అయితే ఏం లేదండి. యూనియన్ బ్యాంక్ వారికి కూడా సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నాయి. రాయలసీమలో కొన్ని చోట్ల ఇంకా ఆలస్యం అవుతున్నప్పటికీ ఈరోజు సాయంత్రం లోపు వారందరికీ కూడా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60% నుండి 80% మధ్యలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో చెల్లింపులైతే జరుగుతాయని అంచనా. ఒకవేళ ఇంకా క్రెడిట్ కాకపోతే ఆందోళన చెందకండి. ఎందుకంటే ఆర్‌బీఐ సర్వర్‌లు రాత్రి వరకు పనిచేస్తాయి కాబట్టి బ్యాచ్ నంబర్‌ల వారీగా నిధులు విడుదల అవుతూనే ఉంటాయి. మీకు జీతం లేదా పెన్షన్ జమ అయినట్టు మెసేజ్ గనుక వస్తే అది ఏ జిల్లా, ఏ డిపార్ట్‌మెంట్, ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తుందో వీలైతే మన ఛానెల్‌లో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. తద్వారా మిగతా మిత్రులకు కూడా ఒక అవగాహన అయితే కలుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.